గెట్అవుట్ ఆఫ్ పీఓకే. ఐక్యరాజ్య సమితి సాక్షిగా పాకిస్తాన్కు భారత్ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇది. బలూచిస్తాన్ తగలబడిపోతున్న, ఆర్థికంగా అడుక్కు తింటున్న ఎప్పటిలానే పాకిస్తాన్ ప్రతినిధి సయ్యద్ తారిక్ జమ్మూ కాశ్మీర్ రాగమందుకున్నాడు. అదే అతడు చేసిన అతిపెద్ద తప్పైంది. కట్ చేస్తే భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఎప్పుడు ఖాళీ చేస్తారని ఎదురు దాడి మొదలుపెట్టారు. దీంతో మరోసారి అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ ఇజ్జత్ గల్లంతైంది. ఇంతకు ఐక్యరాజ్య సమితి సాక్షిగా భారత్ పాక్ మధ్య జరిగిన కౌంటర్ వార్ ఏంటి? దేశం తగలబడిపోతున్న కశ్మీర్పై కుట్రలను పాకిస్తాన్ ఎందుకు ఆపడం లేదు? ఐక్యరాజ్య సమితిలో పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తారన్న ప్రశ్న వెనుక భారత్ వ్యూహమేంటి? వాచ్ దిస్. ఐక్యరాజ్య సమితి సాక్షిగా భారత్ పాక్ డైలాగ్ వార్. కశ్మీర్పై పాక్ పీఓకే విషయంలో భారత్ కౌంటర్స్. పీఓకే నుంచి పాకిస్తాన్ గెట్అవుట్ అన్న ఇండియా. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అస్థిరత, ఇంకోవైపు వేర్పాటువాదం, విద్వేషం, విభజన పునాదులపై పురుడు పోసుకున్న పాకిస్తాన్లో పరిస్థితులే ఇవి. దేశ ప్రజలకు 3 పూటల తిండి పెట్టే సీన్ లేదు. ఆస్తులు అమ్ముకుంటే తప్ప అప్పు సంపాదించే పరిస్థితి లేదు. మరే దేశమైనా ఎన్ని సమస్యల్లో ఉంటే పరిష్కార మార్గాలు వెతికే ప్రయత్నాలు చేస్తుంది. చేతకాకపోతే అంతర్జాతీయ సమాజాన్ని సాయం చేయమని అర్థిస్తుంది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై తమ పరిస్థితిని వివరించి సాయపడమని వేడుకుంటుంది. కానీ పాకిస్తాన్కు అంతర్జాతీయ వేదికలంటే కేవలం ఇండియాను నిందించేందుకు ఏర్పాటైన ప్లాట్ఫామ్లే అనేది పాకిస్తాన్ భావన. దేశం ప్రజలు ఎలా పోయినా భారత్ను బ్లేమ్ చేస్తే చాలు, అన్ని కష్టాలు తీరిపోయినట్టేనని ఆ దేశ పాలకులు భావిస్తారు. మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా అదే చేశారు. భారత్తో కడుపు నిండా గడ్డి పెట్టించుకున్నారు. Pakistan is host to the United Nations Military Observer Group in India and Pakistan, UNMOGIP, that was established in 1949 to monitor the ceasefire along the line of control in Jammu and Kashmir, a dispute that remains on the agenda of the Security Council and awaits a just and final settlement in accordance with the relevant resolutions of this Council that promise to the Kashmiri people the right to self-determination through a UN-supervised plebiscite. It is the responsibility of this Council to ensure the realization of that right for the Kashmiri people and promote a just and lasting settlement of the Jammu and Kashmir dispute by taking measures to implement its own resolutions. ఐక్యరాజ్య సమితిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా కశ్మీర్పై పాకిస్తాన్ కూసిన కోతలే ఇవి. ఆ మాటకొస్తే ఐక్యరాజ్య సమితిలో ఏ చర్చలు జరిగినా కశ్మీర్ టాపిక్ తీసుకురాకుండా ఆ దేశం ఉండదు. భారత్తో చీవాట్లు పెట్టించుకుని అంతర్జాతీయ వేదికపై ఇజ్జత్ తీసుకోకుండానూ ఉండదు. ఇప్పుడు కూడా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత ప్రతినిధి కౌంటర్లతో ఇజ్జత్తు పోగొట్టుకున్నారు. Madam President, India is compelled to note that the delegate of Pakistan has yet again resorted to unwarranted remarks on the Indian Union territory of Jammu and Kashmir. Such repeated references neither validate their illegal claims nor justify their state-sponsored cross-border terrorism. Jammu and Kashmir was, is, and will always be an integral part of India. Pakistan continues to illegally occupy the territory of Jammu and Kashmir, which it must vacate. We would advise Pakistan not to try to divert the attention of this forum to drive their parochial and divisive agenda. India will refrain from exercising a more elaborate right of reply. భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్పై పాకిస్తాన్ ప్రతినిధి మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశారు. ఇలా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవు. ఇలాంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోనూ లేరు. జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఈ ప్రాంతంలోని కొంత భూభాగం ఇప్పటికీ పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉంది. సంకుచిత విభజన ఎజెండాతో ఈ వేదిక దృష్టిని మళ్లించే కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిది అని భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పాకిస్తాన్కు హితవు పలికారు. అయితే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రతినిధులు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం, వాటిని భారత ప్రతినిధులు తిప్పికొట్టడం కొత్తేం కాదు. నిత్యం జరిగేవే ఇవి. అంతెందుకు, గతవారం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం సమావేశంలోనూ పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. దీనికి ఇండియా కూడా ధీటుగానే బదులిచ్చింది. పాక్ పదే పదే అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టింది.
కానీ ఇప్పుడిచ్చిన కౌంటర్ మాత్రం పాకిస్తాన్ ఏమాత్రం ఊహించి ఉండదు. ఎందుకంటే భారత ప్రతినిధి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ గెట్ అవుట్ అనేశారు. మీరు ఆక్రమించుకున్న మా భూభాగాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తారని ప్రశ్నించారు. ఈ దెబ్బకు పాకిస్తాన్ ప్రతినిధి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయితే ఈ రేంజ్ యాక్షన్ వెనుక ఇటీవల జరిగిన కీలక పరిణామం ఒకటుంది. We all speak of sovereignty and territorial integrity. All of us agree. It's a vital principle. It's a bedrock of global rules. After the Second World War, the longest standing illegal, I would say, presence, occupation of a territory by another country pertains to India. What we saw in Kashmir. Now we went to the UN. What was an invasion was made into a dispute. So the attacker and the victim were put on par. Who were the culpable parties? UK, Canada, Belgium, Australia, USA. So, pardon me, I have some question marks on that whole. గత వారం జైశంకర్ ఈ యాక్షనే ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ పీఓకే నుంచి గెట్ అవుట్ అనిపించింది. ఎందుకంటే కశ్మీర్ వివాదానికి రీజన్ ఐక్యరాజ్యసమితి పశ్చిమ దేశాలేనని అప్పుడు జైశంకర్ ఆరోపించారు. కశ్మీర్ అంశంపై మేము ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించామన్న జైశంకర్ అప్పుడు వారు పాకిస్తాన్ దురాక్రమణను 2 దేశాల వివాదంగా మార్చేశారని విమర్శించారు. అందులో పలు పాశ్చాత్య దేశాల పాత్ర ఉందన్నారు. దాంతో భారత సార్వభౌమత్వాన్ని ప్రపంచం చూసే దృష్టిపై దీని ప్రభావం పడిందని మండిపడ్డారు. కశ్మీర్ సమస్య విషయంలో తప్పుడు కథనాలు రూపొందించడంలో యూకే, కెనడా, బెల్జియం, ఆస్ట్రేలియా, అమెరికా కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇండియా ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం క్లిష్టతరంగా మారిందన్నారు. అలాగే పాశ్చాత్య దేశాలు అనుసరించే ద్వంద్వ ప్రమాణాలను కూడా జైశంకర్ ఎండగట్టారు. కట్ చేస్తే అదే ఐక్యరాజ్యసమితి వేదికగా పీఓకే నుంచి పాకిస్తాన్ గెట్ అవుట్ అంటూ జైశంకర్ వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు. నిజానికి కశ్మీర్ వివాదానికి మూలం ఎక్కడుందో అందరికంటే ఎక్కువగా ఐక్యరాజ్యసమితికే తెలుసు. పాకిస్తాన్ దురాక్రమణ గురించి ఆ సంస్థకు పూర్తి క్లారిటీ ఉంది. కశ్మీర్ను ఇండియాలో విలీనం చేసేందుకు మహారాజు హరి సింగ్ సంతకం చేశారన్న నిజం కూడా ఆ సంస్థకు తెలుసు. ఆ మాటకొస్తే ఒక్క ఐక్యరాజ్యసమితికే కాదు, ఈ పచ్చి నిజాలన్నీ పశ్చిమ దేశాలకు తెలుసు. అయినప్పటికీ వాంటెడ్గా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి కశ్మీర్ను 2 దేశాల వివాదంగా మార్చేశారు. దశాబ్దాలుగా రక్తపుటేరులు పారడానికి కారకులయ్యారు. విచిత్రమేంటంటే ఇప్పటికీ ఇటు ఐక్యరాజ్యసమితి కానీ అటు పశ్చిమ దేశాలు కానీ కశ్మీర్ వివాదంలో నిజం వైపు నిలబడే ధైర్యం చేయడం లేదు. ఉగ్రవాదాన్ని పశ్చిమ దేశాలకు సరఫరా చేస్తున్న పాకిస్తాన్కే వంతపాడుతూ ఇండియాను ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. భారత ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నాయి. అందుకే ఐక్యరాజ్యసమితి వేదికగా పీఓకే ఆక్రమణ నిజాన్ని వేలెత్తి చూపుతూ గెట్ అవుట్ ఫ్రమ్ పీఓకే అంటోంది ఇండియా. జమ్మూ కశ్మీర్ని వేగంగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ చేసిన మోడీ సర్కార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలోనూ ఇటీవల గేమ్ చేంజ్ చేస్తోంది. పాకిస్తాన్ నిండా మునిగిన ఈ సమయం పీఓకే విలీనానికి సరైందిగా భావిస్తోంది. అందుకే ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై పాకిస్తాన్ పని పడుతోంది. పరోక్షంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనానికి వేళయిందని పశ్చిమ దేశాలకు హింట్స్ ఇస్తోంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే కశ్మీర్ వివాదాన్ని రాజేసిన వాళ్లు పీఓకే విలీనం విషయంలో వేలు పెట్టొద్దని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తోంది. సో త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నమాటే. నిజమేంటంటే పాకిస్తాన్ కోల్పోబోతోంది ఒక్క పీఓకేను మాత్రమే కాదు, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధు ప్రాంతాలను కూడా. ఈ నిజం అందరికంటే ఆ దేశ పాలకులకే బాగా తెలుసు. కాస్త సమయం పట్టొచ్చేమో కానీ పాకిస్తాన్ ముక్కలవడం మాత్రం ఖాయం. అప్పటి వరకు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా కశ్మీర్పై కారు కోతలు కూస్తూనే ఉంటుంది.